త్వరలో రిలీజ్ కాబోయే ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ ది గోట్ మూవీ విశేషాలను డైరెక్టర్ వెంకట్ ప్రభు మీడియాకు వివరించారు. ఈ సందర్భంగా దివంగత సింగర్ భవతారణిని తలుచుకొని డైరెక్టర్ వెంకట్ ప్రభు ఎమోషన్ అయ్యారు. కొత్త మూవీలో ఓ పాటను భవతారణితో పాడించాలనుకున్నానని వెంకట్ ప్రభు అన్నారు. ట్యూన్ కంపోజ్ పూర్తయిన రోజే భవతారణి లేరన్న న్యూస్ విని డైజెస్ట్ చేసుకోలేకపోయానని అన్నారు. అయినా అదే పాటలో ఆమె ఎలా పాడారో దాని వివరాలను మీడియాకు తెలిపారు. ఓ రోజు చిన్న చిన్న కంగల్ సాంగ్ థీమ్ గురించి మ్యూజిక్ డైరెక్టర్ యువన్ శంకర్ రాజా నాకు చెప్పాడు. ఆ సాంగ్ ను శంకర్ రాజా సిస్టర్ భవతారణితో పాడించాలని అనుకున్నాం. ఆ టైంలో భవతారణి అనారోగ్యంతో ఆసుపత్రిలో ఉన్నారు. త్వరగా కోలుకొని వచ్చాక పాడతారనుకున్నాం. ట్యూన్ పూర్తయిన రోజే దురదృష్టవశాత్తు భవతారణిని మరణించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హెల్ప్తో లాల్ సలాం మూవీలో ఓ పాటలో దివంగత గాయకుడు షాహుల్ హమీద్ రికార్డ్ చేసినప్పుడు మనమెందుకు అలా చెయ్యకూడదని యువన్ను అడిగా. ఆ టెక్నాలజీ గురించి రెహమాన్ టీంను అడిగి తీసుకున్నాం. భవతారణి రా వాయిస్ తీసుకుని మరో సింగర్ ప్రియదర్శిని సాయంతో ఏఐ ద్వారా మంచి అవుట్పుట్ తెచ్చాం. ఈ ట్యూన్ బాగా నచ్చటంతో విజయ్ తను కూడా పాట పాడారు. అలా విజయ్ భవతారణిల వాయిస్లతో వచ్చి సాంగ్కు మంచి క్రెడిట్ దక్కిందని వెంకట్ ప్రభు చెప్పుకొచ్చారు. భవతారణి ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్ దర్శకుడు ఇళయరాజా కుమార్తె క్యాన్సర్ చికిత్స కోసం శ్రీలంక వెళ్లిన ఆమె అక్కడే తుది శ్వాస విడిచారు. తెలుగులో ఆమె ఆలపించిన నను నీతో నిన్ను నాతో కలిపింది గోదారి సాంగ్ పాడింది. భారతి మూవీలో మైల్ పోలా పొన్ను ఒన్ను సాంగ్కు బెస్ట్ ఫీమేల్ ప్లేబ్యాక్ సింగర్గా నేషనల్ అవార్డు గెలుచుకుంది.